ఆ లేఅవుట్ కబడ్డీని పర్మిషన్ ఇచ్చిండ్రు, ఆనాడు ఇవన్నీ కూడా పర్మిషన్ ఇస్తాడు చూసిండ్రు, వాళ్ళని అరెస్ట్ చేయి, వాళ్ళకు పనిష్మెంట్ ఈ సామాన్య ప్రజానికో నేను కొట్టలేరు వాళ్ళు, తిట్టలేనటువంటి బలహీనులు వాళ్ళు, ప్రజలు వాళ్ళు. ఈ ప్రజల మీద ఇంత దౌర్జన్యం చేయడం దుర్మార్గమైంది. దీన్ని ఖండించడమే కాదు, ముఖ్యమంత్రి గారికి తప్పకుండా దీని మీద నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దేవాలయ పొలాలు కానీ, గవర్నమెంట్ స్థలాలు కానీ, గవర్నమెంట్ భూములు కానీ ఆక్రమించుకోవాలని మేము కోరుకోవట్లేదు. కానీ 35-40 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్లను కూల్చేసే అధికారం నీకు లేదు. ఆనాటి ముఖ్యమంత్రి కంటిన్యూషనే ఇవాళ ముఖ్యమంత్రి, ఆనాటి కలెక్టరే ఇవాళ కలెక్టర్ కంటిన్యూషన్ ఉంటుంది. మనుషులు మారుతుండొచ్చు కానీ కలెక్టర్ పోస్ట్ ఉంటుంది, ముఖ్యమంత్రి పోస్ట్ ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది. ఈ మాత్రం కూడా సోయి లేకుండా, ఈ మాత్రం తెలివి లేకుండా పేదల మీద ఇంత దౌర్జన్యం చేసి దొంగల్లాగా మొత్తం సామాన్యాన్ని బయటేసి చిన్న పిల్లలను కూడా చూడకుండా ఇళ్లకు తాళాలు వేసి స్టిక్కర్లు వేసి ఇలా వాళ్ళ దుఃఖాన్ని కళ్ళ చూసేటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు దీని మీద ఇవాళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, పోలీసులను పంపి దీని కారకులు ఎవరో వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయి. తక్షణమే వాళ్ళకు ఒక ఉపశమనం కలిగించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.